హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మొన్న నాకు 3 years బర్త్డే అయిపోయింది కదా. అంటే 3 years కంప్లీట్ అయిపోయింది. మా అమ్మ నాన్నని ఇప్పటి నుంచి అడుగుతున్నా, అమ్మ అందరూ స్కూల్కి వెళ్తున్నారు, నేను వెళ్తాను అని. అప్పుడు అమ్మ నాన్న నేను మంగా బ్లాక్ 4 లో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని తిరిగాం. కానీ మా అందరికి నచ్చిన స్కూల్ కిడ్స్ క్లబ్. ఇదే మా స్కూల్. ఎంత బాగుంటుందో తెలుసా? చిన్న పిల్లలన్నీ ఆడుకోవడానికి రెయిన్బోస్, బటర్ఫ్లైస్, అలాగే చిన్న చిన్న స్లైడ్స్, చిన్న చిన్న చైర్స్ అన్ని అంటే నాకు చాలా బాగా నచ్చింది. మా అమ్మ నాన్న మేడంతో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ కోసం మాట్లాడుతుంటే నేనైతే స్కూల్ మొత్తం తిరిగేసా. అందులో నాకు నచ్చింది ఏంటో తెలుసా? ఫిష్ అక్వేరియం. నేను అయితే బాగా ఆడుకున్నాను. స్కూల్ మొత్తం తిరిగి అన్ని రూములు, క్లాస్ రూమ్స్, ప్లే గ్రౌండ్ అన్ని చూసా. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మంగా బ్లాక్ 4 లో స్ట్రీట్ నెంబర్ 21 అనుకుంటా, అక్కడ ఉంది. చాలా అంటే చాలా నచ్చింది నాకు నేను చూసిన అన్ని స్కూల్స్ లో. ఇక్కడేమొచ్చి నేను జాయిన్ అయ్యేది ప్రీకేజీ. ఇది నా క్లాస్ రూమ్. సో ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ అలాగా ఈ మూడింటికి కూడా అన్ని క్లాస్ రూమ్స్ నీట్ గా మొత్తం అన్ని డెకరేషన్స్ తో చాలా అంటే చాలా బాగుంది. నాకు, నాన్నకి, అమ్మకి ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగా నచ్చింది. సో అమ్మ నాన్న నేను మొత్తం స్కూల్ అంతా తిరిగి అన్ని ఓకే అనుకున్న తర్వాత అమ్మ నాన్న మొత్తం రిజిస్ట్రేషన్, పేమెంట్ అన్ని చేసేసారు. సో యాక్చువల్ గా ఈ రోజు మంచి రోజు అనమాట. సో సో సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఈరోజు అమ్మ చెప్పింది చాలా మంచి రోజు అని. అందుకే నేను ఈరోజు స్కూల్కి కూడా రెడీ అయిపోవడానికి అక్కడ డ్రెస్సెస్ ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు. అలాగే బుక్స్ అన్నిటికి కూడా పైన కవర్ వేయడానికి కూడా ఇచ్చారు. నాన్న అమ్మ నైట్ అంతా కూర్చొని వాటి కవర్లు కూడా వేసేసారనమాట. అక్కడ మేడమ్స్ అందరూ నాతో మాట్లాడి నాకు చాక్లెట్స్ ఇచ్చి చాలా అంటే చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. దాని తర్వాత నాకు బుక్స్ ఒక 10 బుక్స్ ఇచ్చారు. డ్రాయింగ్ బుక్స్, ప్లే బుక్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్ని రాసరిగా అన్ని కూడా చిన్న చిన్న బొమ్మల టైప్ ఉన్నాయన్నమాట. రాయడానికి అన్ని కాదు, విజువల్ గా, రైమ్స్ గా ఎలా చూసి నేర్చుకోవాలనేవి అన్ని ఉన్నాయన్నమాట. నాకైతే బుక్స్ అన్ని కూడా ఎంత వారం తీసుకుని అదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అమ్మ నాన్న నేను మేడం అందరికి బాయ్ చెప్పేసి గుడ్ నైట్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాం. నాన్న అమ్మేమో చన్నీటికి నైట్ మొత్తం కూర్చొని అట్లేసుకొని మార్నింగ్ అమ్మ నన్ను లేపి స్కూల్కి వెళ్ళాలి పెక్కురుతో అంది. కానీ నాకు కొత్త ఫస్ట్ డే కదా, ఏంటి స్కూలా నాకేం అర్థం అవ్వలే. తర్వాత వచ్చింది నేను వెళ్ళాను కదా స్కూల్కి అని. సో అప్పుడు అమ్మ నేను వేరం రెడీ అయిపోయి వెంటనే స్కూల్కి బయలుదేరడానికి అమ్మ నాకు బ్రేక్ బాక్స్, బుక్స్ అన్ని బ్యాగ్ లో పెట్టేసి నాకు స్కూల్ డ్రెస్ వేసింది. కానీ మేడం వాళ్ళేమో ఈ రోజు గ్రీన్ కోడ్ అని చెప్పారు. సో అందుకు అమ్మ బట్టలు ఇప్పేసి గ్రీన్ డ్రెస్ వేసింది అనమాట. నాకు గ్రీన్ డ్రెస్ అంటే గ్రీన్ టీషర్ట్ వేసుకొని నేను అమ్మ మా బిల్డింగ్ కిందకి వెళ్ళి బస్ కోసం వెయిట్ చేసాం. బస్ అంకుల్ ఏమొచ్చి కిక్కి కిక్కి అనుకొని స్కూల్ 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 బస్, స్కూల్ 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 బస్ అనుకొని స్కూల్ బస్ వచ్చేస్తుందని వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్దామా అని. వెంటనే అయ్యో బాబు స్కూల్ బస్ ఇంకా రావట్లేదు ఎట్లా అనుకునేసరికి వెంటనే స్కూల్ బస్ వచ్చింది. నేను వెంటనే దబదబా ఎక్కేసి అమ్మా బాయ్ నేను స్కూల్కి వెళ్తున్నా అని చెప్పేసి స్కూల్ బస్ ఎక్కేసి అనుకొని స్కూల్కి వెళ్ళిపోయాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమొచ్చి మిస్ నాకు మంచిగా రిసీవ్ చేసుకొని ఆ ఫ్రెండ్స్ అందరితో కూర్చోబెట్టి బాగా క్లాసెస్ చెప్పారు. నేను కూడా బాగా విన్నా. ఫస్ట్ డే అయితే నేను సూపర్ గా ఎంజాయ్ చేశాను. నేను నాకు పెట్టిన ఫుడ్ తినేసా, మా ఫ్రెండ్స్ తో ఆడుకున్నా,
అలాగే టైం అయిపోయింది. యాక్చువల్ గా మా స్కూలింగ్ ఏమొచ్చి 9 to 12 అన్నమాట. సో స్కూల్ టైం అయిపోయాగానే మళ్ళీ బస్ ఎక్కి స్కూల్ బస్ నుంచి ఇంటికి వచ్చాను. అమ్మని రిసీవ్ చేసుకొని ఆమె తినేసి పొద్దున పోయా. ఇది ఫ్రెండ్స్ నా ఫస్ట్ డే స్కూల్ జర్నీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతిరోజు ఇంతే బ్యూటిఫుల్ గా అవ్వాలని కోరుకుంటున్నా. మీ అందరూ నా వీడియోస్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా స్కూల్ ఎలాగుందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.